వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఒక భారీ మార్పు కనిపించింది అంటున్నారు తాజాగా రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జడ్పీ ఎన్నికలకు సంబంధించి ఒక అతిపెద్ద విజయం. అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో లేకపోయినా సరే, వైసీపీ అధికారంలో లేకపోయినా సరే, తాజాగా 39 స్థానాల్లో విజయం సాధించిన ఘనత అయితే వైసీపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కష్టపడిన తీరు కానీ, పార్టీ నాయకులు పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన తీరు కానీ ఒక రకంగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు జగన్మోహన్ రెడ్డి. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది, అంటే అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం వేరు, అధికారంలో లేనప్పుడు గెలవడం వేరు. అధికారంలో వేరే రాజకీయ పార్టీ ఉన్నా సరే వైసీపీ గెలిచింది అంటే ఖచ్చితంగా 100% అది వైసీపీ శ్రేణుల కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే జనం కూడా స్థానికంగా ఇంకా జగన్ మీద ఉన్న ఆదరణ, అభిమానం, ఆ ఆప్యాయత అనేవి ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి అని చెప్పడానికి ఆ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అందుకే మీ నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్ అంటూ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు కార్యకర్తను పట్టించుకునేవారు కాదు, శ్రేణులను పట్టించుకునేవారు కాదు, కనీసం ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు అనే అపవాదులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద, వాటి వల్లే ఆయన 2024లో అధికారంలోకి రాలేకపోయారు అనేది కూడా తాజాగా ఆయన అర్థం చేసుకున్నారు అని అనడానికి కారణం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఒక రకంగా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట మాత్రం జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు కనబడిపోతోంది, ఆల్రెడీ మొదలైంది. అలాగే మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన చేసే ప్రయత్నాలు పూర్తిగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు, కార్యకర్తలు, శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పూర్తిగా ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా భవిష్యత్తులో ఉండబోతున్నాయి అనేది మొత్తానికి ఇంకా దానికి సంబంధించి దశ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది, అలాగే శ్రేణులకు, కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల విజయానికి సంబంధించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడిన వైఎస్ జగన్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెబుతూ, వాళ్ళందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఆయన చాలా సంతోషపడడం ఇక్కడ కీలకమైన అంశం.